మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సింధు పిల్లలు రాగానే ఖచ్చితంగా నన్ను లేపు, మర్చిపోకు. అర్థమైందా? అలాగే అత్తయ్య, అలాగే. ముందు మీరు రండి. పదమ్మా. తేజ, లగేజ్ తీసుకురా. అలాగే అమ్మా. మధు, తీసుకో. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? సంధ్య, రామ్మే. అమ్మా, ఏంటి శశి? నువ్వు నేను రిషి ఆ ఇంటికి వెళ్ళి నాన్న నానమ్మ అందరితో కలిసి ఉంటామని మాకు మాటిచ్చావు కదా. అవును. మనం ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తామమ్మా? ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన ప్రతిదీ జరిగింది కదా. ఇది కూడా త్వరలోనే జరుగుతుంది. నిజంగా జరుగుతుందా అమ్మా? నువ్వు నాన్న మళ్ళీ కలిసిపోతారా? కలవాలని నేను ఎదురు చూస్తున్నాను రిషి. అందుకు ఈ దేవుడే ఓ దారి చూపించాలి. దేవుడా, మా అమ్మ నాన్న ఒకటయ్యేలా చేయవా? మేమందరం కలిసి ఉండేలాగా చూడవా దేవుడా? అమ్మా, దేవుడికి చెప్పాం కదా, మనం అనుకున్నది జరుగుతుందిలే. సరే పదండి, స్కూల్కి టైం అవుతుంది. చంద్ర, సింధు యష్లు భార్యాభర్తలుగా కలిసి కాపురం చేస్తున్నారని మీ అమ్మతో ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు ఏం జరిగిందో, ఆ సింధు మనల్ని ఎంత మోసం చేసిందో అన్నది అన్ని విషయాలు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. దాము, డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావు కదా. నిజం చెప్తే మా అమ్మ మనకి దక్కదు. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ జరిగిన విషయాలేవి మా అమ్మకు తెలీదు. ఇంకా సింధు, యష్ పిల్లలు అందరూ కలిసే ఉంటున్నారు అనుకుంటుంది. లేదు, వాళ్ళు విడిపోయారు అని చెప్తే మా అమ్మ ప్రాణాలు మనమే తీసిన వాళ్ళమవుతోందాము. సరే, అబద్ధం చెప్తే చెప్పావు చంద్ర. ఆ అబద్ధమేదో సింధు పిల్లలు ఓ నెలో 2 నెలలో రారు అన్నట్టుగా చెప్తే బాగుండేది కదా. ఈ లోపు అత్తయ్య కోలుకొని మళ్ళీ ఆ పల్లెటూరు వెళ్లిపోయి ఉండేవాళ్లు. అప్పుడు మనకి ఏ సమస్య ఉండేది కాదసలా. ఆ కంగారులో
నాకే ఐడియా రాలేద్దాము. సింధు పిల్లలు ఇవాళ వస్తారని మావయ్య చెప్పారు. వాళ్ళెలా వస్తారత్తయ్య? అదే కదా మధు, నాకు అర్థమై చావటం లేదు అసలు. ఈ ముప్పు తప్పించుకోవడానికి మీరే ఏదో ఒకటి ఆలోచించండి వదినా. ఆలోచించక చస్తానా? తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాడు కదా చంద్ర. ఇంకా ఏంటి దాము ఆలోచిస్తున్నావు? ఆలోచించక ఏం చేయమంటావు చంద్ర? చెయ్యాల్సింది చేస్తే ఆలోచించాల్సిన అవసరం లేద్దాము. ఏం చేయాలసలా? నువ్వు నేను వెళ్ళి సింధుని బ్రతిమలాడి పిల్లల్ని తనని మనింటికి తీసుకొద్దాం. ఏంటి చంద్ర నువ్వనేది? నేను వెళ్ళి దాన్ని బ్రతిమిలాడి తీసుకుని రావాలా? నా వల్ల కాదసలా. దానికి ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. సింధు పిల్లలు రాకపోతే మా అమ్మ పరిస్థితి ఇంకా దిగజారిపోతుందాము. ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా నేను విన్నాను. ఇంతవరకు నాకిది కావాలి అని నేను ఏనాడు నిన్ను అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాం దాము. మా అమ్మ ప్రాణాలతో బ్రతికుండాలి. ఆమెకేమైనా అయితే కొడుకుగా నేను తట్టుకోలేను. ప్లీజ్ దాము, నా బాధను అర్థం చేసుకో. చంద్ర, నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ నా భయమే నీకు అర్థం కావటం లేదు చంద్ర. భయమా? దేనికి? ఆ సింధు మన ఇంటికొచ్చి ఇక్కడే ఉండిపోతే పిల్లల్ని లాగేసుకున్నట్టే యష్ని కూడా లాగేసుకుంటుంది చంద్ర. తల్లిగా నువ్వు నీ కొడుకు గురించి భయపడుతున్నావు. కొడుకుగా నేను నా తల్లి గురించి భయపడుతున్నాను దాము. సింధుని ఈ ఇంటికి రానివ్వకుండా చేయడానికి ఇన్నాళ్ళు ఎన్నో నాటకాలాడావు. ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు కాపాడ్డానికి కొన్ని రోజులు నాటకం ఆడలేవతాము. మా అమ్మ ప్రాణాల కంటే నీకు నీ పంతమే ఎక్కువ. ఫైనల్గా చెప్పేదాము. సింధు పిల్లలు ఇక్కడికి వచ్చారా సరే, లేదంటే ఇక్కడ జరిగిన విషయాలు, సింధు యష్లు విడిపోయి వేరుగా ఉంటున్న విషయాలు మా అమ్మకు తెలిసి ఆమె ప్రాణానికి ప్రమాదం రాకముందే మా అమ్మని తీసుకొని నేను కూడా ఆ పల్లెటూరికి వెళ్ళిపోతాను. అది కాదు చంద్ర. ఏంటి? మీ అమ్మకు మీరు అబద్ధం చెప్పారా? సింధు పిల్లలు మీతో కలిసి ఉండటం లేదా? వేరుగా బయట ఉంటున్నారా? నిజానికి మీ అమ్మగారు ఇక్కడికి వచ్చింది ఆ సింధుని పిల్లల్ని చూడ్డానికే. వాళ్లతో సంతోషంగా గడపడానికే ఇక్కడికి వచ్చింది. సింధు పిల్లలు బయటికి వెళ్ళిపోయారన్న విషయం ఇవాళే కాదు, ఎప్పటికీ రారు అన్న విషయం బామ్మగారికి తెలిస్తే ఆమె బ్రతుకుండే ఆఖరి రోజు ఈ రోజు అవుతుంది. మీ అత్తయ్య గారు ప్రాణాలతో ఉండాలంటే ఎలా అయినా సరే ఆ సింధుని పిల్లల్ని పిలిపించండి. మందులు నయం చేయలేని ఎన్నో రోగాలను మనసుని ఆనందంగా ఉంచడం ద్వారా నయం చేయొచ్చు. వినోకద్దాము, డాక్టర్ గారు చెప్పింది. సింధు ఇంటికి వెళ్దాం పద. ఎలా చంద్ర వచ్చేది? దాన్ని నేనే మెడ పట్టుకొని బయటకు గెంటేశాను. ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి తల దించుకొని బ్రతిమిలాడాలా? నేను రాలేను చంద్ర, నువ్వే వెళ్ళి బ్రతిమిలాడి తెచ్చుకో. సింధుని బయటికి పొమ్మన్నది నువ్వే కద్దాము.
నువ్వు పిలిస్తే కాని సింధు రాదు. దాని ముందు నేను ఓడిపోలేను చంద్ర. దాన్ని నేను బ్రతిమలాడ్డం అంటే నన్ను నేను ఓడించుకున్నట్టే. దాము, సింహం 2 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. సింహం ఎప్పటికీ సింహమే. ప్లీజ్. వెళ్ళాలమ్మా, తప్పదు. మనకి భాగ్యం ప్రాణాలు ముఖ్యం. అవునమ్మా, ఈ వయసులో బామ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. భాగ్యం కోసమైనా సింధుకి నేను భర్తగా నటించాలి. భాగ్యం కోసం సింధుని భరిస్తాను. మనం కాస్త ఓపిక పడితే భాగ్యానికి నయమైపోయి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది కదా. కొత్తగా భర్తగా నువ్వు నటించాల్సిన అవసరం ఏముందిరా? సింధుకు నువ్వు భర్తవే కదా. అది ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు కాదు. అంటే దాము, ఇంకా వాళ్ళు విడాకులేం తీసుకోలేదు కదా, అందుకే అలా అన్నాను. వదినా, మీ అత్తయ్య గారు అడవుల్లో పడి మా సంగతి మర్చిపోతా ఉండారు. మా అమ్మి పెళ్లి సంగతేంది? 1 గంటలోనే ముహూర్తం ఉంది. అల్లుడి గారిని మీరు ఒప్పిస్తే అట్ట గుడికెళ్ళి మా అమ్మి మెళ్ళో మీ అబ్బాయి చేత తాళి కట్టించేసి ఇట్ట వచ్చేద్దాం. నేను అబ్బికి భార్యనైన తర్వాత అబ్బికి సింధు భారీగా నటించినా నాకేం అభ్యంతరం లేదు దావత. ఎవరి గోల వారిదే. నీ పెళ్లి మాట ఎత్తితే చాలు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అసలు నీ పెళ్లి నా చావుకొచ్చి చచ్చింది. మా అమ్మ పరిస్థితి తెలిసి కూడా ఇప్పుడు పెళ్లిగిళ్ళి అంటారా? ఈ విషయం మా అమ్మకు తెలిస్తే అసలు నిజమంతా బయటపడిపోతుందాము. బయటపడకుండా నేను మా అమ్మి మేనేజ్ చేస్తాం అన్నయ్య గారు. ఇప్పటిదాకా మేనేజ్ చేసింది చాలు. ఇప్పుడు సింధు ఈ ఇంటికి వస్తేనే ఒక ప్రాబ్లం అనుకుంటుంటే, ఇక సంధ్య యష్ల పెళ్ళైతే ఇంకో కొత్త ప్రాబ్లం వల్ల మా అత్తయ్య దగ్గర నేను మేనేజ్ చేయలేక టెన్షన్తో చావాలి. మా అత్తయ్య వెళ్ళిపోయే వరకు ఆగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అది కాదవత. సంధ్య, అన్ని సమస్యలని ఒకేసారి నేను ఎదుర్కోలేను, అర్థం చేసుకో. సరే పదచంద్ర, నాకు ఇష్టం లేకపోయినా కష్టం అనిపించిన అత్తయ్య కోసం 2 మెట్లు కిందకి దిగుతాను. ఆ సింధుని పిల్లల్ని మన ఇంటికి తీసుకొద్దాం పద. అత్తయ్య, మీరు గదిలో నుంచి ఎందుకు బయటకొచ్చారు? ఏమైనా కావాలంటే మేం తెచ్చిస్తాం కదా. నా సంగతి వదిలే. మీరందరూ కలిసి ఇక్కడ ఏం మంతనాలు చేస్తున్నారా అన్నదే ముఖ్యం. మంతనాలా? అదేం లేదత్తయ్య. ఏమీ లేనప్పుడు ఎందుకీ మీటింగు? అది మీ గురించే అత్తయ్య. నా గురించా? మీరిక్కడున్నన్ని రోజులు మిమ్మల్ని ఎలా చూసుకోవాలన్న దాని గురించే మేం చర్చించుకుంటున్నాం. మీరెవ్వరూ నన్ను చూసుకోనక్కర్లేదు. సింధు వస్తే తనే నన్ను దగ్గరుండి బాగా చూసుకుంటుంది. చంద్ర, నాకు కాఫీ తాగాలనుందిరా. ఒక్క క్షణం అత్తయ్య, నేను పెట్టి తీసుకొస్తాను. ఆగు దమయంతి.
సింధు వచ్చి తన చేతుల మీదుగా కాఫీ పెట్టిస్తేనే నేను కాఫీ తాగుతాను. అప్పటి వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఇది మీరు టాబ్లెట్ వేసుకోవాల్సిన టైం బామ్మగారు. టాబ్లెట్ వేసుకుని హాయిగా కాఫీ తాగండి. మీ కోడలు తెస్తానంటుంది కదా. టాబ్లెట్ వేసుకోవడం కొంచెం ఆలస్యమైతే నా ప్రాణం ఏమీ పోదులే డాక్టరు. ఆ, నా కోడలే వచ్చి నా కాఫీ ఇస్తేనే నేను టాబ్లెట్ వేసుకుంటాను. అంతవరకు ఏమీ వేసుకోను. సింధు వచ్చేస్తుంది అత్తయ్య. మీరెళ్ళి గదిలో రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. దాము, మనం త్వరగా సింధు ఇంటికి వెళ్దాం పదా. మా అమ్మ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నా ప్రాణాలు తోడేయటానికే ఇదంతా జరుగుతుంది. పద. హ, పద. చిచ్చి, పెళ్ళే లేదనుకుంటే మధ్యలో తాళిబొట్టు ఒకటి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్నేనా పిలిచింది? అవును. ఏంది? తాళి మీరు నా మెళ్ళ వేశారు. నేనేం కావాలని అలా వేయలేదు. ఏదో అనుకోకుండా అట్ట పడిపోయి ఉండాది. ముందు ఆ తాళిటిచ్చేయండి. నేనివ్వను, ఉంచేసుకుంటాను. నా గుండెల మీద దాచేసుకుంటాను. ఈ డాక్టర్ ఏంది ఏదో తేడాగా ఉండాడు. మీ పేరు? కన్యాకుమారి. అదా, నిన్ను కన్యా అని పిలుస్తాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? సరే. బై నా పేరు ప్రేమ్, డాక్టర్ ప్రేమ్. నచ్చిన వాళ్ళని ప్రేమిస్తుంటాను. మనసు పురకలకి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఒక మనసు పురకలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది?
ఈడేంది నా చేతిని ఎట్ట పిసికేస్తా ఉన్నాడు. డాక్టర్ డాక్టర్ నా చెయ్యి వదలాలనిపించటం లేదు. మీరు వదలకపోయినా నేను వదిలించుకుంటాగా. అమ్మో, ఏంటి దాము ఇక్కడ ఆగిపోయావు? లోపలికి పదా. దాని ఇంట్లో కాలు పెట్టాలంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది చంద్ర. దాని నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు అనుకున్న దాన్ని నేను. అలాంటిది ఇప్పుడు నేనే దానింటికి రావాల్సొచ్చింది. అవసరం మనదైనప్పుడు పంతాలని పట్టింపులని కాస్త పక్కన పెట్టాలి దాము. తప్పదు. మన అవసరాన్ని అది అవకాశంగా చేసుకొని నా ముందు అది తలపొగరు చూపిస్తుంది. దాని ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేను అసలు. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోక తప్పదు. ఇప్పుడు మనకి మా అమ్మ క్షేమం ముఖ్యం. దానికోసమైనా నువ్వు కొన్ని తట్టుకొని తగ్గుండాలి. దాని ముందు నేను తగ్గడం అంటే నా తల నేను తెగ్గొట్టుకోవడమే చంద్ర. సరే దాము, ఇప్పుడేమంటావు? మా అమ్మ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీ పంతం మాత్రం వీడనంటావు, అంతేనా? ఇంత దూరం వచ్చి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీ అత్తయ్య చావుకి కారణమైన కోడలుగా మిగిలిపోతావు. అది నీకిష్టమేనా? చంద్ర, ఏంటా మాటలు? అత్తయ్యని కాపాడుకోవాలనే కదా ఇష్టం లేకపోయినా ఇంత దూరం వచ్చాను. నేనెందుకు అత్తయ్య చావుకి కారణం అవుతాను? ఇక్కడి దాకా వచ్చావు కద్దాము, లోపలి దాకా కూడా రా. ప్లీజ్ దాము, ప్లీజ్ దాము. సరే, రాక చేస్తానా? పద. ఎవరండి మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఇవ్వు. అట్నే వదినా. మళ్ళీ ఏంటే? ముగ్గురిని కలిసే హారతి ఇవ్వమని చెప్పండి. రావం